హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఎండు రొయ్యలు గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ విధానంలో మనం పచ్చి రొయ్యలు గోంగూర కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే మనం ఎండు రొయ్యల్ని తీసుకొని వాటి తలకాయలు తోకలు ఉంటాయి కదా, అవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, శుభ్రంగా మనం వాటిని తలకాయలన్నీ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అవి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు నానబెట్టాలి. ఈ లోపల వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను గోంగూరను ఒలిచి కడిగి పక్కన పెట్టుకున్నాను. అదొక డేక్షాలో వేసుకొని దాంట్లో సరిపడా పచ్చిమిరపకాయలు, దీంట్లో మనం కారం కూడా వాడతామండి. మీకు సరిపడా కారం పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసాను. అలాగే కొద్దిగా పసుపు వేసి కొంచెం వాటర్ వేసి మనం స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి. చూసారా, ఇది బాగా ఉడికిపోయిందండి. గోంగూర ఏదైనా డేక్షల్లో ఉడికిస్తే మనకి చక్కగా తెల్లగా వచ్చేస్తుంది. అదొక అడ్వాంటేజ్. అది గోంగూరని మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్ అలాగే ముక్కలు కట్ చేసి వేస్తారండి. అదొక టేస్ట్. ఇది ఇంకో రకమైన టేస్ట్ అన్నమాట. ఇలా కూడా ట్రై చేసి మీరు ఒకసారి చూడండి. దీన్ని మిక్సీ పట్టి మనం పక్కన పెట్టుకోవాలి. నేను అదే డేక్షాలో వండేస్తున్నానండి. ఆ డేక్షాలో కొంచెం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు అన్న వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. సో ఇన్స్టాలో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. నా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. సో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మన ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యే వరకు కొంచెం బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్నాం కదా, అవి నానబెట్టుకొని శుభ్రంగా 4-5 సార్లు కడిగిన రొయ్యలు వేసుకొని ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. గోంగూర కలుపుతాం కాబట్టి పులుపు ఉంటుంది కదా, సో మరలా కొంచెం ఉప్పు పడుతుంది. చూద్దామండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేశాను. ఇవి కొంచెం అలా మగ్గనివ్వాలి మనం ఆయిల్లో. తర్వాత కరివేపాకు తుంచి వేసుకోండి. మాడకుండా తిప్పుకుంటూ ఉండాలండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా ఇదంతా ఆయిల్లో కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా మనం బాగా కలపాలి. ఇది కొంచెం సిమ్లో చేసుకోండి, తర్వాత హైలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసి వేసాను. టమాటాలు కూడా మగ్గనివ్వాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి చూద్దాం ఎలా ఉందో. మనం ఇదే ప్రాసెస్లో మనం పచ్చి రొయ్యలు కూడా చేసుకోవచ్చండి. పచ్చి రొయ్యలతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసాను. కారం మరి చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఎక్కువ కారం అవ్వకుండా చూసుకోవాలి. నేను కొద్దిగా కొసరు వేసే అలవాటు ఉందండి, ఏమనుకోవద్దు. చూసారా, కొద్దిగా అంత దగ్గరికి అయ్యే వరకు దీన్ని మనం అలా మూత పెట్టి తిప్పుకుంటూ ఉండాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇప్పుడు కొత్తిమీర వేసేసి అలాగే మనం రుబ్బి పెట్టుకున్న గోంగూర కూడా వేసి కలుపుకొని కొద్దిసేపు స్టవ్ మీద ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూసి నేను కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వేశాను. అంతే అండి. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే మన ఎండు రొయ్యలు గోంగూర కూర అండి ఇది. సో మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. అలాగే బగారా రైస్, అలాగే టమాటా రైస్, ఇలాంటి వాటిలో కూడా మనకు గోంగూర కాంబినేషన్లో చికెన్ అన్న రొయ్యలన్నా ఏదన్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే చిన్న కమెంట్ చేసి ఒక చిన్న లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.